హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద కొన్ని డాక్యుమెంట్లు తగలబెట్టేస్తున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో మన టీడీపీ సోషల్ మీడియా కూడా చాలా వైరల్ చేస్తుంది. అంటే ఈ డాక్యుమెంట్లు దేనికి సంబంధించింది, అసలు ఎవరు తగలబెట్టారు, అసలు ఏముంది దీంట్లో? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద చాలా డాక్యుమెంట్లు తగలబెట్టేస్తున్నారు. సో అది వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సో ఇప్పుడు దీనిపైన టీడీపీ వారు స్పందించారు, ఇది వైసీపీ చేస్తున్న కుట్ర అని చెప్పేసి. ఇంతకు అసలు డాక్యుమెంట్లో ఏముంది, ఎవరు తగలబెట్టేస్తారు, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఏముంది అంటే మొన్న ప్రణీతిరావు గారి సీడీలు కూడా ఎక్కడో మూసీ నదిలో ఎక్కడో పడేశారు, అవి దొరికాయి. అంటే అవి రికలెక్ట్ చేయలేరు కానీ దొరికాయని చెప్పి వస్తున్నారు కదా. సో ఇవి కూడా అదే యాంగిల్లో చేస్తున్నారేమో అన్నట్టుగా ఒక డౌటు. ఇంకోటి అంటే పత్రాలు తగలబడుతున్నాయి కానీ అవి దేనికి సంబంధించినవి ఏంటో తెలియదు. బట్ జనరల్గా అలా పత్రాలు తగలబెట్టాల్సిన అది కూడా ఆ విజువల్ చూస్తే కొంచెం చీకటి పడుతున్నప్పుడు లేదా ఎర్లీ అవర్స్లో తగలబెడుతున్నట్టుగా ఉంది. అంత లైటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం లేదు, చూశారు కదా. సో ఎవరికి తెలియకుండా ఆ టైంలో తగలబెట్టాలంటే ఏదో సంథింగ్ ఈజ్ బిహైండ్ దేర్. కాకపోతే ఇది ఖచ్చితంగా ఐటీడీపీ వారు అది ఇంటర్నెట్ అంతర్జాలం ఏదైతే వింగ్ ఉందో టీడీపీకి సంబంధించి వాళ్ళు అది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దాని మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే మరోవైపు టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, అన్ని చోట్ల టీడీపీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇక పతనం స్టార్ట్ అయిందని వినిపిస్తున్న అన్ని రకాల సర్వేలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కొంతమంది అధికారులు జాగ్రత్త కోసం కూడా చేశారని వార్తలు కూడా వస్తున్నాయి. బట్ ఇది ఇప్పటివరకు దాన్ని ఎవరు ఖండించిన దాఖలాలు కూడా ఏం లేవు కదా. మరి మేబీ ఎలా ఉంటుందనేది తెలియదు. ఇది ఖచ్చితంగా రేపు పొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పుడు 100 మంది అవినీతి పరులు ఉన్నవండి, ఒక్కడైనా మంచివాడు ఉండడా, నిజాయితీపడు? ఆ ఒక్కడు చాలు లాగడానికి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది, మొన్న ఒక సిఏ ర్యాంకు ఒక డిఎస్పీ ర్యాంకు అని ప్రశ్నిస్తే అప్పుడు ఒత్తిడి వల్ల ఇలా చేసామని చెప్తున్నారు. ఒక ఆయన యుఎస్ ఎక్కడికి వెళ్ళిపోయాడంట, ఇక తెలంగాణ మన ఫోన్ ట్యాపింగ్ విషయం. ఆయన మళ్ళీ వచ్చి కూడా అదే చెప్తున్నాడు, నాకు పొలిటికల్ ప్రెజర్ వల్ల నేను చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు ఆయన. అయిపోయింది, సింపుల్గా బాల్ పక్క కోర్టులోకి తోసేశాడు. పోనీ నువ్వు అలా చేసేస్తే సింపుల్గా నువ్వు కడుపుకు అన్నం తినవా? నీకు తెలవదా, విచక్షణ లేదా? మరి అది ఆలోచించట్లేదు. మేబీ ఆలోచించట్లేదంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వెర్షన్లో కూడా వాళ్ళు కూడా పెళ్ళం బిడ్డలు ఉంటారండి. వీళ్ళు ప్రెజర్ చేసి నీకు ఉండాలని ఉందా లేదా, లేకపోతే రకరకాలుగా కాషన్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? సినిమాలు కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక వ్యాస్ ఐపీఎస్, ఒక ఉమేష్ చంద్ర, వీళ్ళందరూ ఎట్లా అంటే ఇట్లా సిన్సియర్గా ఉండడం వల్ల కదా అసూలు బాసారు. అలాంటి భయం కూడా ఉంటుంది కదా. అది వాళ్ళ వెర్షన్ ఆలోచిస్తే అదే కరెక్టేమో. తప్పదు. ఎవరు బాబు, నేను ఎందుకు ఎంత సిన్సియర్గా నా పిల్లం బిడ్డలు నాకు దిక్కెవరు, ఇంకా ఎందుకులే వాళ్ళు ఏం చెప్తే ఫాలో అయిపోదాం, మనకి ఎందుకు ఇవన్నీ అనేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది నొప్పించక తానవ్వక అన్నట్టు చెయ్యడు, సార్ కావాలంటే నన్ను ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతాను, నేను ఇరికించాను అని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. లేదా ఆడి ప్రమోషన్ వద్దు, నాకు ప్రమోషన్ వద్దు, నా శాలరీ నాకు వస్తే చాలు, ఎక్కడో రూరల్ ఏరియా వేస్తారో వేసేయండి, లేదా ట్రాఫిక్ వేస్తారో వేసేయండి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఆఫీసర్. మనం అనుకుంటాం ఈయనకేంటి ఇక్కడ మార్చారా అనుకుంటాం. సో ఇలాంటి ఒత్తిడికి తలొగ్గక మనసు చంపుకొని పని చేయలేక అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కువ మంది ఏం కాదులే, ఇవాళ రేపు చట్టాలు ఏముంది, కేసు వేసినా కొన్ని ఏళ్ళు పడుతుంది, ఈసరికి ఈలో మనం సెటిల్ అయిపోవచ్చులే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒక్కసారి ఒక జాక్పాట్ కొడితే ఏముంది? అదే సినిమా ప్రభాస్ అన్నట్టుగా ఒక మనిషి 1 కోటి రూపాయలు దిగుతాడు, ఒక 2 కోట్లు దిగుతాడు, ఒక 5 కోట్లు దిగుతాడు, ఒక 10 కోట్లు దిగుతాడు. బట్ ఎక్కడో దగ్గర దిగుతాడు కదా. సో అదే లాభం కోసం చేస్తున్నారేమో. సో ఇవన్నీ కూడా రేపొద్దున గవర్నమెంట్ వచ్చి మారితే మళ్ళీ ఇవన్నీ, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఏం చేశారు, కాంగ్రెస్ వస్తుంది బట్ బీఆర్ఎస్ మంచి టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కానీ పూర్తి స్థాయిలో కాదు, మ్యాక్సిమం ఒక 70 నుంచి 80 సీట్లు లేదా 60 నుంచి 70 సీట్లు వస్తాయన్నారు. అలాగే వచ్చింది. ఖరాఖండిగా చెప్పారు కదా ముందు నుంచి సర్వేలు ఎలాగుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది కానీ ఎన్ని సీట్లు చెప్పలేకపోయారు. సో ఇంచుమించు అలాగే వచ్చాయి, 63-64 సీట్లతో కాంగ్రెస్. ఇప్పుడు అక్కడ కూడా టీడీపీ ఇలా ఉంది. మొన్న పెన్షన్స్ వల్ల టీడీపీకి కొద్దిగా డ్రాబ్యాక్ అయింది అని అన్నారు. డ్రాబ్యాక్ అయినా పెన్షన్స్ ఆపమని చెప్పిందా? ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఆపమని చెప్పిందా? ఇంటికి వెళ్ళామని చెప్పినా కూడా ఎందుకు ఇవ్వలేదు? టీడీపీ మీద తోసేయచ్చు అని చెప్పి ఇవ్వలేదు, అంతే కదా. పోనీ పక్క రాష్ట్రాల వాళ్ళకి ఎవరికైనా వాలంటీర్ వ్యవస్థ ఉందా? మరి వాళ్ళు ఇవ్వట్లేదా పెన్షన్స్?
సో ఇదే ఇంతకుముందు 2019 ముందు టీడీపీలో కూడా పెన్షన్ స్కీమ్ ఉన్నప్పుడు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకుండానే టీడీపీలో పెన్షన్లు మరి వెళ్ళాయి కదా. మరి అప్పుడు ముసలోళ్ళు బాధపడలేదా? మరి పక్క రాష్ట్రాలకి ముసలోళ్ళు కాదా? వాళ్ళెవరికి ఇబ్బందులు లేవా? అట్లా ఈ పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళ మీద తోసేశారు. బట్ ఏది తోసేసినా కూడా ఓవరాల్గా ఆ ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నా అర్థమైపోద్ది. లేదా ఎక్కడికైతే గ్రామ సచివాలయకి వెళ్ళారో గ్రామ సచివాలయంలో పనిచేసినోడికైనా అర్థమైపోద్ది. అరే బాబు ఖజానాలో డబ్బులు లేని నేను ఇస్తానరా అనుకోవడానికి ఒక బయటకు అనపోయిన మనసులో ఉంటుంది కదా. సో అటువంటి వాడు ఎవడైనా సీక్రెట్గా ఎడ్యుకేట్ చేస్తే అమ్మో ఇది బాగా చేస్తున్నారా, వీళ్ళు మళ్ళీ వస్తే మనకి ఇబ్బంది రా బాబు అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తే క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ రాదు అనుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడు కాదు, పండగ ముందే కొంతమంది పిఎంఓ ఆఫీస్కి లెటర్ పెట్టుకొని డిప్యుటేషన్ మీద పక్క రాష్ట్రాలకు కానీ నార్త్ ఇండియా వైపు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది అప్పట్లో వార్తలు చూసాం. ఇప్పుడు కీలకంగా ఎవరైతున్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మొన్న గౌతమ్ సవాంగ్ గారి విషయం వచ్చింది, డీజీపీగా చేశారు. తర్వాత ఇప్పుడు ఆయన సిఐడి రఘురామరెడ్డి గారు, ఇప్పుడు ఆయన పేరు ఇష్యూ వస్తుంది. సంజయ్ రెడ్డి గారు అనుకుంటా, సంజయ్ రెడ్డి గారిది సిఐడి డిఐజీగా ఉన్నారు, ఆయన పేరు వస్తుంది. తర్వాత ఏడీజీ అడ్వకేట్ జనరల్ ఉన్నారు, ఆయన కూడా పొన్నగోలు గారు ఎవరు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా మననం చేసుకుంటే ఇష్యూ ఏంటి? ఇప్పుడు పత్రాలు ఏవైతే చూపించారో ఒరిజినల్ కావన్నమాట, కానివే తగలబెట్టారని చెప్తున్నారు వీళ్ళు. బట్ వీళ్ళకి కూడా లోపల గూఢచారిగా పనిచేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా. వీళ్ళకి సంబంధించిన వాడు ఒకడు ఉంటాడు, వాళ్ళకి సంబంధించిన వీళ్ళు ఒకడు ఉంటాడు. మొన్న వీళ్ళు కూడా ఏం చేశారు, అవేం గూఢచారులు తెలియకపోవడం ట్యాపింగ్ పెట్టారు. ఏదో ఇజ్రాయెల్ నుంచి అక్కడ నుంచి ఒక మంచి ఎక్విప్మెంట్ పెట్టి ఒక 200 మీటర్లో భూమిలో తవ్వి పెట్టి ఒక టవర్కో దేనికో పెడితే ఏం మాట్లాడుకున్నా స్పష్టంగా వినిపిస్తుందంట. అది మరి ఆ టెక్నాలజీ చూడండి. జనరల్గా సెన్సార్లు పెడతారు, లేదా మొబిలిటీకి సంబంధించిన సెక్యూరిటీ వింగ్స్లో వాళ్ళు రికార్డు పెట్టమంటే పెడతారు, లేకపోతే పెట్టరు. సో అలా కాకుండా ఎవరికి సంబంధం లేకుండా అట్లా రిసీవర్లతో సెన్సార్లతో వాయిస్ వినేలాగా ట్యాపింగ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, దొరికారు. తీగలాగితే డొంకంతా కదులుతుంది, ఎవరెవరు ఏంటి అని తెలుస్తుంది. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే, తెలిస్తే మళ్ళీ రిస్క్ అవుతుంది. ఆ పొజిషన్ ఇప్పుడు కింద స్థాయి కానిస్టేబుల్ గార్డులు వరకు ఓకే, పెద్ద స్థాయికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే కొంచెం అవమానకరంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఎందుకులే ముందే స్కిప్ అయిపోదామని, లేదంటే సాక్ష్యాలు తారుమారు చేసేస్తే ఇంక రిస్క్ ఉండదు కదా అనుకునే కూడా ఉండొచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే సాక్ష్యాలు ఏమి లేకుండానే 52 రోజులు జైల్లో ఉన్నట్టేగా, వాళ్ళ అధికారంతో చేసినట్టే కదా. ఇప్పుడు ఇవన్నిటికీ లోకేష్ గారు ఏం చెప్తున్నాడు, ఆయన మొదటి నుంచి కూడా రెడ్ డైరీ పట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన రెడ్ డైరీలో ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు ఏ కార్యకర్తలకు అన్యాయం చేశారు, ఎవరెవరు ఏ సర్పంచులకి మోసం చేశారు, ఏ గ్రామ పరిధిలో ఎలా చేశారు. ఇప్పుడు మొన్న 6 ఐఏఎస్లు 4 ఐపీఎస్లు బదిలీ అయింది. ఏది గుంటూరు రేంజ్ డిఐజీ ఒకరు, తర్వాత అనంతపురము, చిత్తూరు వీళ్ళు ఎలక్షన్ ఆఫీసర్సు, తర్వాత కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారుగా. సుప్రీంకోర్టుకు సిఐడి కోర్టు వచ్చేటప్పుడు తీసుకురండి ఒక వాయిదా, ఆధారాలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్నాయి తీసుకురండి ఇంకో వాయిదా. ఎందుకు ప్రూఫ్ చూపించలేకపోయారు? అవి డమ్మీ అని వాళ్ళకే తెలిసిపోయి ఉండొచ్చు, చూపించకపోయి ఉండొచ్చు నేను అనుకోవడం. సో ఇప్పుడు మళ్ళీ అవి ఇన్వెస్టిగేషన్లో కొత్త టీం వచ్చి ఐపీఎస్ వాళ్ళు వీళ్ళు మారిపోతారు కదా, ఉన్నతాధికారులు మారిపోయినప్పుడు ఎవరైనా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎంక్వైరీ చేస్తే కింద స్థాయిలతో సహా అందరినీ మూసేయాలి. పరిస్థితి ఏంటి? సో అందుకు ఎవరికి రిస్క్ లేకుండా కాల్ చేస్తున్నారు. అంటే పోతే నా మీద రిస్క్ రావచ్చు కానీ కింద ఆఫీసులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందిలే అని చెప్పి కాల్ చేస్తున్నారేమో చూద్దాం. ఏదైనా గవర్నమెంట్ మారాక ఎప్పుడు కాల్చారు, ఎవరు కాల్చమంటే కాల్చారో అవన్నీ బయటకు వస్తాయని అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.